మా రిసోర్సెస్కి రక్షణ ఉండేలా 6th జోన్లో పెట్టండి. ఇది వాళ్ళు అడుగు 6th షెడ్యూల్లో కాన్స్టిట్యూషన్ 6th షెడ్యూల్లో చేర్చండి అని వాళ్ళు అడుగుతున్న డిమాండ్. రైట్ సార్. ఇక డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ గత 4 ఏళ్లలో ఒక 15 సార్లు ఆయనకి పెరోల్ వచ్చింది సార్. పెరోల్ మీద రిలీజ్ అయ్యారు. అక్టోబర్ 5th హర్యానాలో ఎన్నికలు ఉన్నాయి. సో ఇప్పుడు మరోసారి ఆయనకి పెరోల్ వచ్చింది. కొన్ని కండిషన్స్ పెట్టి పెరోల్ ఇచ్చారు. సో భారతీయ జనతా పార్టీ పనే ఇది, ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ను దెబ్బతీసేందుకు హర్యానాలో భారతీయ జనతా పార్టీయే పెరోల్ ఇప్పించింది అన్నది ఆ పార్టీ ఆరోపణ సార్. హర్యానా ఎన్నికలపై ఈ అంటే డేరా బాబా రిలీజ్ కావడం ఆ ప్రభావం ఎంత ఉండవచ్చు? మీకు ఎన్నికలు ఇంకొక 3-4 రోజులు ఉండగా ఈ సమయంలో పెరోల్ ఎందుకు ఇస్తారు? లేకపోతే సో పెరోల్ నార్మల్గా దొరుకుతుంది ఖైదీకి అని. మరి పెరోల్ దొరికితే ఇప్పుడు మీరే చెప్పారు 4 ఏళ్లలో 15 సార్లు అని. గత 2 ఏళ్లలో 10 సార్లు పెరోల్ ఇచ్చారు. మీరు లెక్కలు తీయండి, ఎంతమంది ఖైదీలకు 2 ఏళ్లలో 10 సార్లు పెరోల్ వస్తుంది. 2 years అంటే 24 monthsలో 10 సార్లు పెరోల్ ఒక్కొక్కసారి 20 రోజులు 21 రోజులు వస్తుంది. అంటే అర్థమైంది 730 రోజుల్లో 200 రోజుల పాటు బయటనే ఉన్నాడు. ఇంకెక్కడ శిక్ష ఎక్కడిది? మరి ఆ డేరా సచ్చా సౌదా అధినేత అయిన గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ పైన ఆయనకున్న ఆరోపణలు, ఆయనకు పడిన శిక్ష ఏంటి అని చూస్తే మనకు 2 భక్తురాళ్లను అత్యాచారం జరిపాడని దానికి ఆయనకు 20 ఏళ్ళ జైలు శిక్ష ఉంది. అలాగే ఒక జర్నలిస్ట్ను చంపాడు అన్న కేసులో లైఫ్ ఇంప్రిజన్మెంట్, జీవిత ఖైదు కూడా అనుభవిస్తున్నాడు. సో అలా మల్టిపుల్ సెంటెన్స్లు అనుభవిస్తున్న ఒక భయంకరమైన నేరాలకు శిక్ష అనుభవిస్తున్నటువంటి ఖైదీని 2 ఏళ్లలో 10 times పెరోల్ ఇస్తారా అని ఎక్కడైనా? మనం ఎంతమంది ఖైదీలకు ఇచ్చారు? అంటే ఏ రాజకీయ ప్రోద్బలం లేకుండా అలా పెరోల్ దొరుకుతుందా? అది కూడా హర్యానా ఎన్నికలకు 4 రోజుల ముందు 5 రోజుల ముందు దొరుకుతుందా? సో ఎలక్షన్ కమిషన్ చెప్పచ్చు, కండిషన్స్ పెట్టాము, ఆయన హర్యానాలో ఉండకూడదు అనేది మొదటి కండిషన్. రెండవది సోషల్ మీడియాలో ఏ పిలుపులు ఇవ్వద్దు అనేది రెండవ కండిషన్. మూడవది ఏ రకమైన పొలిటికల్ యాక్టివిటీలో ఉండకూడదు అనేది మూడవ కండిషన్. కానీ గ్రౌండ్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ అయితే ఈ కండిషన్స్ అమలవుతాయా అనేది అందులో మొదటిది అమలవుతుంది. ఆల్రెడీ ఆయన ఉత్తరప్రదేశ్లో ఉంటున్నాడు, కానీ ఆల్రెడీ ఈ డేరా సచ్చా సౌదా స్ట్రక్చర్ యాక్టివేట్ అయింది. సో వాళ్ళ డేరా సచ్చా సౌదా చెప్పేది అంటే మా పొలిటికల్ వింగ్ని ఎప్పుడో మేము రద్దు చేసుకున్నాం, పొలిటికల్ అఫేర్స్ వింగ్, మాకు ఇప్పుడు రాజకీయాలతో సంబంధం లేదు అని అంటున్నారు. కానీ ఇప్పటికే వారి దిగువ స్థాయి వరకు డేరా ఫాలోవర్స్తో మీటింగ్లు పెడుతున్నారు, వాళ్ళ స్ట్రక్చర్ని యాక్టివేట్ చేశారు. సహజంగా డేరా సచ్చా సౌదా 1 day బిఫోరో 2 days బిఫోరో తన ఫాలోవర్స్కు ఇన్స్ట్రక్షన్లు ఇస్తారు, మీరు పలానా క్యాండిడేట్కి ఓటేయండి అని. గత చరిత్ర అంతా చూస్తే డేరా సచ్చా సౌదాతో అన్ని పార్టీల రాజకీయ నాయకులకు సంబంధాలు ఉంటాయి. సో ఆయన అందరిపై కాలు మొక్కుతుంటూ ఈ దుర్మార్గం, ఆయన నేరాలకు శిక్ష పడేంత వరకు కూడా ఒక మాఫియా సామ్రాజ్యాన్ని నడిపాడు. ప్రతి రాజకీయ నాయకుడు వచ్చి కాలు మొక్కిపోయేవాళ్ళు. సో ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంలో హర్యానాలో ఈ డేరా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ప్రాంతాల్లో ప్రచారం చేసినప్పుడల్లా సల్యూట్ టు డేరాస్ అని చెప్పి పెద్ద పెద్ద జాతీయ నాయకులే డేరాలకు సల్యూట్లు కొట్టేవారు. సో అందువల్ల గత చరిత్ర తీసుకుంటే వీరు అన్ని పార్టీలతో సంబంధాలు ఉన్నప్పటికీ ఎక్కువ భాగము భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడ్డారు. సో ఈ కాంటెక్స్ట్లో మనం చూసినప్పుడు ఇప్పుడు విడుదలయ్యారంటే దేని కొరకు? మరి ఎందుకంటే హర్యానాలో చాలా తీవ్రమైన పోటీ బీజేపీ ఎదుర్కొంటుంది. ఈ గత 10 ఏళ్లలో ఏనాడు లేని పోటీ. ఎందుకంటే మీకు 2019లో 10 లోక్సభ సీట్స్లో 10కి 10 బీజేపీ గెలుచుకుంది. 58% ఓటింగ్ వచ్చింది 2019లో. 2020 అసెంబ్లీ ఎలక్షన్లకు వచ్చే వరకు 36% పడిపోయింది ఓటింగ్. 22% ఓడిపోయింది లోక్సభ ఎలక్షన్స్కు, అసెంబ్లీ ఎన్నికలకు. వితిన్ మంత్స్ గ్యాప్లో ఉన్న ఎన్నికలు. దాంతో బీజేపీకి మెజారిటీ కోల్పోయింది. జననాయక జనతా పార్టీతో కలిసి అధికారాన్ని పంచుకుంది. కానీ లోక్సభ ఎలక్షన్లకు ముందు జననాయక జనతా పార్టీ బీజేపీ కూడా విడిపోయాయి. సో ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ 36% పడిపోయింది. అంటే లాస్ట్ టైం 2019లో 58% ఉంటే ఇప్పుడు 36% 2024 అసెంబ్లీ ఎలక్షన్లో పడిపోయింది, లోక్సభ ఎలక్షన్లో పడిపోయింది.
అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఓటింగ్ వచ్చిందో ఆ ఓటింగ్ వచ్చింది. ఇక అసెంబ్లీ ఎన్నికల వరకు ఎంత పడిపోతుంది అన్న ఆందోళన హర్యానాలో బీజేపీకి మొదలైంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో 10 సీట్లలో 5 సీట్లలో కాంగ్రెస్ గెలిచింది, 9లో పోటీ చేసి 5 గెలిచింది. ఒక్క సీటు కురుక్షేత్ర సీట్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసి ఓడిపోయింది, అది కూడా 22,000 మెజార్టీతో. అఫ్కోర్స్ కాంగ్రెస్కు ఆప్కు పొత్తు కుదిరితే ఇంకా సీరియస్ ఛాలెంజ్ ఉండేది, కానీ పొత్తు కుదరకపోయినా కాంగ్రెస్కు బీజేపీకి మధ్య మాత్రమే పోటీ ఉంటుందంటున్నారు. ఇప్పటిదాకా బీజేపీ నిర్మించిన యాంటీ జాట్ ఓబీసీ కోalition ఉంది. సో ఆ ఓబీసీ కోalition కూడా ఓబీసీల ఓట్లను సోషల్ ఇంజనీరింగ్ బీజేపీ ఇప్పటివరకు జాట్ల రాజకీయ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఉన్న బీసీలను అట్రాక్ట్ చేస్తూ వచ్చింది. అందుకే ఇప్పుడు చీఫ్ మినిస్టర్గా కూడా మనోహర్ లాల్ ఖట్టర్ను మార్చి ఆ ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించుకుందాం అనుకున్నారు. నాయబ్ సింగ్ సైనీని పెట్టారు. సైనీ కూడా ఒక ఇన్ఫ్లుయెన్షియల్ బీసీ క్యాస్ట్, కానీ ఆ రాజకీయాలు ఏవి పనిచేయవు అని గ్రౌండ్ నుంచి వస్తున్న రిపోర్ట్. కాంగ్రెస్ తన జాట్ బేస్ను రిటైన్ చేసుకుంటుంది, ఎందుకంటే జననాయక జనతా పార్టీ జాట్ ఓటర్లను భారీగా అట్రాక్ట్ చేసింది. దేవిలాల్ మునిమన్మడ్, దుష్యంత్ చౌతాల నాయకత్వం ఉన్న పార్టీ. సో కానీ ఇప్పుడు జననాయక జనతా పార్టీ బాగా బలహీనపడ్డది. కాంగ్రెస్ తన జాట్ ఓట్ బేస్ను తిరిగి ర్యాలీ చేసుకుంటోంది భూపేందర్ సింగ్ హూడా నాయకత్వంలోని. తర్వాత ఓబీసీ బేస్లో బీజేపీ ఓబీసీ బేస్లో కూడా గండిపడింది. సో ఈ యాంటీ ఇన్కంబెన్సీ, సోషల్ ఇంజనీరింగ్ దెబ్బతినడము, వీటి పరిణామాల వల్ల హర్యానాలో బీజేపీ ఒక పెద్ద ఛాలెంజ్ ఎదుర్కొంటుంది. ఎందుకంటే హర్యానాకు ఉండేటువంటి ప్రధాన లక్షణంలో మీకు కిసాన్, జవాన్, పైల్వాన్ ఈ ముగ్గురు కీలకం. కిసాన్ ఆల్రెడీ రైతు ఉద్యమం నడిచింది. రైతు ఉద్యమం హర్యానా, పంజాబ్లోనే ప్రధానంగా ప్రభావం చూపింది. మీరు అందుకే గమనించండి, హర్యానాలో 10లో 5 సీట్లు బీజేపీ ఓడిపోయింది. ఉత్తరప్రదేశ్, వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్ అంటే రైతు ఉద్యమం బలంగా ఉన్న ప్రాంతం జాట్ ప్రాంతం. ఇక్కడ చౌదరి చరణ్ సింగ్కు భారతరత్న ఇచ్చి ఆయన మనమడైన జయంత్ సింగ్ నాయకత్వంలోని రాష్ట్రీయ లోక్దల్ని ఇండియా కూటమి నుంచి ఎన్డీఏలోకి ఎన్నికల ముందు ఆహ్వానించింది. అయినా కూడా ఉత్తరప్రదేశ్లో బీజేపీ దెబ్బతిన్నది. పంజాబ్లో కూడా బీజేపీ ఓటింగ్ పెంచుకున్నది తప్ప ప్రభావం చూపలేకపోయింది. అంటే రాజస్థాన్, ఇక్కడ కూడా ఈ జాట్ ఫార్మర్ బేస్ ఉన్న ప్రాంతం. రాజస్థాన్లో కూడా లాస్ట్ 2 లోక్సభ ఎలక్షన్ 2014, 2019లో 25కి 25 సీట్లు బీజేపీ గెలుచుకుంది. కానీ ఈసారి 11 సీట్స్, 8 స్థానాలు కాంగ్రెస్కు, 3 స్థానాలు కాంగ్రెస్ మిత్రపక్షాలు, భారతీయ ట్రైబల్ పార్టీ, సిపిఎం ఇలా మిత్రపక్షాలకు బీజేపీ కోల్పోయింది. అందువల్ల ఈ ఫార్మర్ ఎడ్యుకేషన్ జరిగిన బెల్ట్ అంతటా కూడా బీజేపీ దెబ్బతిన్నది. సో ఇప్పుడు రైతు చట్టాలు వెనక్కు తీసుకున్నా కూడా ఆ రైతుల ఆగ్రహం మాత్రం చల్లారలేదు. ఈ మధ్య కూడా హర్యానా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలిపారు. అందువల్లే కిసాన్తో సమస్య. ఇక రెండవది జవాన్తో సమస్య. అగ్నివీర్ స్కీమ్ హర్యానాకు మనకు తేడా ఏంటంటే మన దగ్గర ఆర్మీ రిక్రూట్మెంట్ తక్కువ. హర్యానాలో ఆర్మీ రిక్రూట్మెంట్ ఒక మేజర్ సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. మీరు ఏ గ్రామానికి వెళ్ళినా సైన్యంలో పనిచేసే వాళ్ళు కనబడతారు. సో మన దగ్గర ఎలాగైతే సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళు కనబడతారో మన మిడిల్ క్లాస్ హౌసెస్కి వెళ్తే అక్కడ మనకు సాఫ్ట్వేర్ ఎంతో హర్యానాకు సైన్యం అంతా. సో అందువల్ల అగ్నివీర్ స్కీమ్ పైన చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది ఈ ప్రాంతంలో. సో అందుకే ఇప్పుడు ప్రభుత్వం అగ్నివీర్ స్కీమ్ కూడా యూటర్న్ తీసుకుంటుందని చర్చ జరుగుతుంది. అందువల్ల జవాన్తో సమస్య. అలాగే పైల్వాన్, మీకు హర్యానా ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ పైల్వాన్స్. మీరు రెస్లర్లు అందరూ హర్యానా నుంచే, మీకు వినేష్ ఫోగట్ కావచ్చు, బజరంగ్ పునియా కావచ్చు, వీళ్ళంతా అక్కడే వాళ్ళే. సో వాళ్ళు ఆల్రెడీ వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలు కాంగ్రెస్లో చేరారు. బజరంగ్ పునియా ఆల్రెడీ కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకుడు కూడా అయ్యాడు. వినేష్ ఫోగట్ ఏమో ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ కూడా చేస్తుంది. సో ఈ రెస్లర్లు ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు దంగల్లో ఉన్న ఆ రెస్లర్ సిస్టర్ను బీజేపీలో ఉన్నారు, అందులో గతంలో ఎమ్మెల్యే కూడా చేశారు. సో అందువల్ల రెస్లర్స్ చాలా కీలకం. ప్రతి గ్రామంలో మీకు ఎలాగైతే సైన్యంలో ఉన్న వాళ్ళు ఉంటారో, హర్యానా గ్రామ సీమలకు వెళ్తే ఉదయం లేవడంతోనే ఈ రెస్లర్లు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, అలాగే రోడ్ల పైన పరిగెత్తుతూ ఉంటారు. సో అందువల్ల ఆ కల్చర్, పైల్వాన్ కల్చర్ కూడా ఉంది. సో కానీ ఈ రెస్లర్లు బీజేపీ నాయకుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్కి వ్యతిరేకంగా
సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాల వీళ్ళ నాయకత్వంలో నెలల తరబడి జరిగిన ఉద్యమం. బీజేపీ పైన కోపంతో ఉన్నారు రెస్లర్ల సమస్య కూడా. అందులో వినేష్ ఫోగట్ గోల్డ్ మెడల్ వ్యవహారం కూడా చూసాం. అందువల్ల అటు కిసాన్, జవాన్, పైల్వాన్ ఈ ముగ్గురి నుంచి కూడా వ్యతిరేకత ఉంది. హర్యానాలో ఉన్న పొలిటికల్ ల్యాండ్స్కేప్ ఎలా మారిందో నేను చెప్పాను మీకు. సోషల్ ల్యాండ్స్కేప్ మారింది. హర్యానాలో ఉన్న జాట్లు తిరిగి కాంగ్రెస్ వెనకాల ర్యాలీ అవుతున్నారు. అలాగే మీకు బీసీలు ఆ స్థాయిలో గతంలో బీజేపీ వెనకాల ర్యాలీ అయినట్టు ర్యాలీ అవుతలేరని. దీనివల్ల ఇప్పటికి వస్తున్న అనేక సర్వేలు చెప్తున్నాయి హర్యానాలో కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంటుంది అని. బట్ స్టిల్ బీజేపీని తక్కువ అంచనా వేసే అవకాశమే లేదు. బీజేపీ స్టిల్ వెరీ స్ట్రాంగ్. కానీ ఈ స్లైట్ ఎడ్జ్ కాంగ్రెస్కి ఉంటుంది. ఇది ఎలక్టోరల్గా ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అన్న అనుమానం, ఆందోళన బీజేపీలో మొదలైంది. అందుకే ఇప్పుడు లాస్ట్ రిసార్ట్గా 3-4 రోజుల ముందు డేరా సచ్చా సౌదా నాయకుడు, ఒక భయంకర నేరాల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న నేరస్తుడిని గుర్మీత్ రామ్ రహీం సింగ్ను విడుదల చేసి, డేరా ఫాలోవర్స్ హర్యానాలో 90 అసెంబ్లీ సీట్స్ ఉంటే 36 స్థానాల్లో ప్రభావం చూపగలుగుతారు, 36 సీట్స్లో. అందువల్ల అతన్ని రిలీజ్ చేస్తున్నాడు క్లియర్గా కనబడుతుంది. అఫ్కోర్స్ ఎవరు మనకు ఇది పొలిటికల్ రీమ్లో ఆర్గ్యుమెంట్గానే ఉంటుంది తప్ప బీజేపీ మోడీ ఆదేశించో అమిత్ షా ఆదేశిస్తే పెరోల్ రాదు కదా. కానీ మనందరికీ తెలుసు పెరోల్ ఎలా వస్తుంది, అథారిటీస్ ఎలాంటి రాజకీయ ఇన్ఫ్లుయెన్స్లు ఉంటాయి, ఈ సమయంలో ఎలా రిలీజ్ చేస్తారన్న దానికి ఖచ్చితంగా డేరాల మద్దతు బీజేపీ కోరుకుంటుంది. కనుకనే గుర్మీత్ రామ్ సింగ్ లాంటి క్రిమినల్ని కూడా విడుదల చేశారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా